హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక కథను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అని మాత్రం గమనించండి. ఎలాంటి ఆర్టికల్ తీసుకున్నా, ఎలాంటి కథ తీసుకున్నా అది మాత్రం గమనించాలి. ముందుగా కథ పేరు కప్ప ముత్యం. మనం పర్టికులర్గా ఒక కప్ప గురించి, ఒక ముత్యం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది. ద ఫ్రాగ్ అంటే ఆ కప్ప, మనం ఒక కప్ప గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి. అండ్ మరియు ఇక్కడ హైఫన్ ఉంది, మనం అండ్ అని కూడా రాసుకోవచ్చు. ముత్యం అంటే పర్ల్, పర్ల్ అని అనాలి. స్పెల్లింగ్ మాత్రం PEARL అని ఉంటుంది, మనం పలకడం మాత్రం పర్ల్, పర్ల్ అని పలకాలి. అనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ ఫ్రాగ్ వాజ్ హ్యాపీలీ లివింగ్ ఇన్ ఏ ఫారెస్ట్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఒకానొక సమయంలో లేదా అనగా ఏ ఫ్రాగ్ వాజ్ హ్యాపీలీ లివింగ్. ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. మనం కథనంతా కూడా పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. ఏ ఫాగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాపీలీ లివింగ్ అనేది V4. వన్స్ అపాన్ ఎ టైమ్ ఒకానొక సమయంలో లేదా అనగా ఏ ఫ్రాగ్ ఒక కప్ప వాజ్ హ్యాపీలీ లివింగ్ సంతోషంగా నివసిస్తుంది అడవిలో. ఇన్ ఏ ఫారెస్ట్ ఒక అడవిలో. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఏ స్వాన్ బికేమ్ అక్వైంటెడ్ విత్ ఇట్ అండ్ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ దే బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్. A swan became acquainted with it and within a few days they became best friends for life. ఒక హంస దానికి పరిచయమైంది. A swan became acquainted with it. Acquaint with అంటే పరిచయం కావడం, it అంటే అది. దేనితో పరిచయమైంది? కప్పతో పరిచయమైంది. A swan ఒక హంస. became అనేది వీటిలో ఉంది. acquainted with it, become acquaint with it అంటే దానితో పరిచయం కావడం. ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి. అక్వైంట్ అంటే కొత్త వారితో పరిచయం అయినప్పుడు ఇలాంటి పదాలు వాడుతూ ఉండాలి. బికేమ్ అక్వైంటెడ్ విత్ ఇట్ దానితో. అండ్ మరియు విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ కొద్ది రోజుల్లో, కొద్ది రోజుల్లోనే విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ అవి ప్రాణమిత్రులయ్యాయి. అవి అంటే ఇక్కడ దే అంటే అవి, అవి అంటే కప్ప మరియు స్వాన్ హంస. బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. బికేమ్ అంటే అయ్యాయి, ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. దే అనేది ఇక్కడ సబ్జెక్ట్. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అంటే ప్రాణమిత్రులయ్యాయి. సింపుల్ గా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు లేదా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పొచ్చు. సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉండొచ్చు. సింపుల్ గా బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అంటే సరిపోతుంది. ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. One day, the frog was floating on a lotus leaf in the pond, while the swan stood by a shore and they were chatting. ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ. వన్ డే ఒక రోజు, ద ఫ్రాగ్ అంటే ఆ కప్ప, వాజ్ ఫ్లోటింగ్ అంటే తేలుతూ. ఫ్లోటింగ్ అంటే తేలడం, ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. ద ఫ్రాగ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. అదే ఇక్కడ ఫ్రాగ్ బదులు ఫ్రాగ్స్ కప్పలు అని చెప్పి ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఫ్లోటింగ్ అంటే తేలుతూ. అనే లోటస్ లీఫ్ అంటే తామరాకుపై తేలుతూ. ఇన్ ద పాండ్ కొలనులో. ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ. హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. వైల్ అదే సమయంలో ద స్వాన్ ఆ హంస స్టూడ్ బై ద షోర్. స్టూడ్ అంటే నిలుచున్నాయి, ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. బై ద షోర్ అంటే ఒడ్డున,
బై ద షోర్ అంటే ఆ కొలను ఒడ్డున నిలబడి. బై అంటే ఇక్కడ పక్కన అని వస్తుంది. ద షోర్ ఆ ఒడ్డు పక్కన నిలబడి. అండ్ మరియు దేవర్ చాటింగ్. దేవర్ చాటింగ్ అంటే అవి మాట్లాడుకుంటున్నాయి. దే అనేది ఇక్కడ ప్లూరల్ బహువచనం కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. చాటింగ్ అనేది V4. ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం? ద ఫ్రాగ్ వాస్ ఫ్లోటింగ్. ఎందుకంటే ఇక్కడ ఫ్రాగ్ అనేది సింగులర్ కాబట్టి వర్ రావడం జరిగింది. ఇక్కడ దేవర్ చాటింగ్ అంటే దే అనేది ప్లూరల్ కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. దేవర్ చాటింగ్ మాట్లాడుకుంటున్నాయి. మొత్తంగా ఓ రోజు కప్ప కొనలలో తామరాకుపై తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. వన్ డే ద ఫ్రాగ్ వాస్ ఫ్లోటింగ్ ఆన్ ఎ లోటస్ లీఫ్ ఇన్ ద పాండ్ వైల్ ద స్వాన్ స్టూడ్ బై ద షోర్ అండ్ దేవర్ చాటింగ్. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. Suddenly, a hunter appeared from nowhere and threw a net over the swan. Caught in the net, the swan struggled in fear. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. సడన్లీ అంటే హఠాత్తుగా. ఏ హంటర్ ఒక వేటగాడు. అపియర్డ్ ఫ్రమ్ నోవేర్. అపియర్డ్ అంటే కనిపించాడు. హఠాత్తుగా ఒక వేటగాడు కనిపించాడు. ఫ్రమ్ నోవేర్ అంటే ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు. హఠాత్తుగా ఓ వేటగాడు కనిపించాడు, వచ్చాడు. అండ్ మరియు త్రూ ఎ నెట్ ఓవర్ ద స్వాన్. ట్రూ అంటే విసిరాడు. త్రో V1, త్రూ V2. ఎ నెట్ ఒక వలను విసిరాడు. ఓవర్ ద స్వాన్ అంటే ఆ హంస మీదకి వల విసిరాడు. హఠాత్తుగా ఓ వేటగాడు హంస మీదకు వల విసిరాడు. కాట్ ఇన్ ద నెట్ అంటే వలలో చిక్కుకున్నటువంటి ద స్వాన్ హంస. స్ట్రగల్డ్ ఇన్ ఫియర్ విలవిల్లాడింది. ఫియర్ అంటే ఇక్కడ భయం. స్ట్రగల్డ్ ఇన్ ఫియర్ అంటే విలవిల్లాడింది. మొత్తంగా ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. సడన్లీ ఏ హంటర్ అపియర్డ్ ఫ్రమ్ నోవేర్ అండ్ మరియు త్రూ ఎ నెట్ ఓవర్ ద స్వాన్. ఆ హంస మీదకి వల విసిరాడు. కాట్ ఇన్ ద నెట్ వలలో చిక్కుకున్నటువంటి ద స్వాన్ హంస. స్ట్రగల్డ్ ఇన్ ఫియర్ విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. సీయింగ్ దిస్ ద ఫ్రాగ్ వాస్ ఎట్ ఎ లాస్ హ్యాస్ టు వాట్ టు డూ. ఇట్ ప్లీడెడ్, ఓ హంటర్ ప్లీజ్ లెట్ హర్ గో. అది చూసి, సీయింగ్ దిస్ ఎవరు చూశారు? కప్ప చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. ద ఫ్రాగ్ వాస్ ఎట్ ఎ లాస్ కప్పకు ఏమీ తోచలేదు. హ్యాస్ టు వాట్ టు డూ. వాట్ టు డూ అంటే ఏం చేయాలో. హ్యాస్ టు అంటే గురించి, ఆ విషయంలో దాని గురించి అంటే అక్కడ ఉన్న సందర్భం గురించి ఏం చేయాలో తోచలేదు. ద ఫ్రాగ్ వాస్ ఎట్ ఎ లాస్. ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకోవాలి. ఇలాంటి ఫ్రేజెస్ మీరు నోట్ చేసుకోవాలి. ద ఫ్రాగ్ వాస్ ఎట్ ఎ లాస్ అంటే కప్పకు ఏమీ తోచలేదు. ఐఎమ్ ఎట్ ఎ లాస్ హ్యాస్ టు వాట్ టు డూ అంటే నాకేం చేయాలో తోచలేదు. ఇలాంటి ఫ్రేజెస్ మీరు తెలుగులో సొంతగా రాసుకోవాలి. ఉదాహరణకు, నాకు ఏమి చేయాలో తోచలేదు. ఇలాంటి ఒక వాక్యం తీసుకోవాలి. నాకేం చేయాలో తోచలేదంటే ఐఎమ్ ఎట్ ఎ లాస్ హ్యాస్ టు వాట్ టు డూ ఇలా రాయాలి. ఇలాంటి వాక్యాలు మీరు తీసుకోండి. ఇందులో కప్పను తీసివేసి మీరు రాసుకోండి. నాకు ఏం చేయాలో, లేదా అతనికి ఏం చేయాలో తోచలేదు. హీ వాజ్ ఎట్ ఎ లాస్. ఇలాంటి ఫ్రేజెస్ మీరు తరోగా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ వీడియో చూసేటప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే 160 పాయింట్స్ యాడ్ అవుతుంటాయి. మీరు ఎప్పుడు వీడియో చూసినా కూడా హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 160 పాయింట్స్ యాడ్ అవుతాయి. కాబట్టి ఎన్ని ఎక్కువ పాయింట్స్ యాడ్ అయితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. ఇట్ ప్లీడెడ్. ఇట్ అంటే కప్ప. ప్లీడెడ్ ప్రాధేయపడింది లేదా వేడుకొంది. ఓ హంటర్ ఓ వేటగాడ.
ప్లీజ్ లెట్ హర్ గో, దయచేసి తనను విడిచిపెట్టు. టు ప్లీజ్, దయచేసి, లెట్ హర్ గో, దానిని వెళ్ళనివ్వు. మొత్తంగా అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టని ప్రాధేయపడింది. సీయింగ్ దిస్, ద ఫ్రాగ్ వాస్ ఎట్ ఎ లాస్ యాజ్ టు వాట్ టు డూ. ఇట్ ప్లీడెడ్, ఓ హంటర్, ప్లీజ్ లెట్ హర్ గో. దీన్ని అమ్మితే బోలెడ్ డబ్బు వస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది. ది హంటర్ రిప్లైడ్, ఇఫ్ ఐ సెల్ హర్ ఐ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఐ వోంట్ రిలీజ్ హర్. ద ఫ్రాగ్ సెడ్, యు వాంట్ మనీ రైట్? వెయిట్. It dived into the water and after a while surfaced with a pearl. దీన్ని అమ్మితే బోలెడ్ డబ్బు వస్తుంది, విడిచిపెట్టనన్నాడు. ద హంటర్ రిప్లైడ్, ఆ వేటగాడు తిరిగి సమాధానం ఇచ్చాడు. రిప్లైడ్ అనేది వీటిలో ఉంది. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం మళ్ళీ దీన్ని ప్రెజెంట్ టెన్స్ లో చెప్పొచ్చు. ఇఫ్ ఐ సెల్ హర్, నేను దీనిని అమ్మినట్లయితే. ఇదొక ఇఫ్ క్లాస్. ఇఫ్ ఐ సెల్, దీనిని అమ్మినట్లయితే, ఐ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ, నాకు బోలెడ్ డబ్బు వస్తుంది. ఐ విల్ మేక్, నేను సంపాదిస్తాను. ఎ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బు చేసుకుంటాను. ఐ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఐ వోంట్ రిలీజ్ హర్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామా క్లోజ్ అయింది. నేను దానిని విడిచిపెట్టను. విల్ నాట్ రిలీజ్ హర్, రిలీజ్ అంటే విడిచిపెట్టడం. ఐ వోంట్, విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్. ఐ వోంట్ రిలీజ్ హర్, నేను దాన్ని విడిచిపెట్టను అన్నాడు. ఎవరు? హంటర్ అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా. ద ఫ్రాగ్ సెడ్, ఆ కప్ప చెప్పింది లేదా అడిగింది. ఇక్కడ మళ్ళీ ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేస్తున్నాం. యు వాంట్ మనీ రైట్? నీకు డబ్బు కావాలి అంతే కదా. ఇక్కడ యూ ముందు డూ అని కూడా పెట్టొచ్చు. డూ యూ వాంట్ మనీ రైట్? మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు. డూ యూ వాంట్ మనీ రైట్? నీకు డబ్బు కావాలి అంతే కదా ఉంటే సరిపోతుంది. గ్రామటికల్ ఇంగ్లీష్ లో రాస్తే డూ యూ వాంట్ మనీ డోంట్ యూ అని చెప్పాలి, క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. కానీ మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు సింపుల్ గా యూ వాంట్ మనీ రైట్, నీకు డబ్బు కావాలి అంతే కదా. ఇక్కడ ఉండు అనుంది. వెయిట్ అంటే వేచి ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. ఇట్ డైవ్డ్ ఇన్ టు ద వాటర్. ఇట్ అంటే ఇక్కడ కప్ప, డైవ్డ్ అంటే మునగడం, ఇన్ టు ద వాటర్ నీటిలో మునిగి, అండ్ మరియు ఆఫ్టర్ ఎ వైల్ కొంతసేపటి తర్వాత. ఇలాంటి ఫ్రేజెస్ మీరు యాస్టీజ్ గా మీ కన్వర్జేషన్ లో రాసుకోవచ్చు. ఆఫ్టర్ ఎ వైల్ అంటే కొంతసేపటి తర్వాత. సర్ఫేస్డ్ విత్ ఎ పర్ల్, సర్ఫేస్డ్ అంటే పైకి వచ్చింది. ఇది కూడా వీటిలోనే చెప్తున్నాం, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లోని. విత్ ఎ పర్ల్, ఒక ముత్యంతో పైకి వచ్చింది. ఇలా మీరు ఒక్కొక్క చిన్న కథను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.